In this class, we have to go thoroughly about problems. మ్యాక్సిమం మీకు ఏంటంటే సార్ మీరు చెప్పే థియరీ కాన్సెప్ట్ అర్థమవుతుంది, కానీ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. థియరీ ఎంతైనా చదువుతున్నాం కానీ ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఎలా చేయాలి ఏంటి? మెయిన్ ఏంటంటే వన్ ఆఫ్ ది మై బెస్ట్ సజెషన్ ఈస్ యూ హ్యావ్ టు గో థరోలీ అబౌట్ ది కాన్సెప్ట్. మనం కాన్సెప్ట్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో దాని నుంచే మనకు అర్థమైపోతుంది ప్రాబ్లం ఎలా చేయాలి ఏంటి, ఏ ఫార్ములాకి ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా వాడాలి ఏంటి. సో ఇవన్నీ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వింగ్ ఈజీ అవుతుంది. అది ఎలాగే ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ప్రాబ్లం ఒకటి తీసుకున్నాను. ఇక్కడ 2 × d²x/dt² ప్లస్ 32x = 0. ఫైండ్ ది క్యాపిటల్ T. Capital T is nothing but time period of the particle in SHM. Time period of the particle in SHM. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటున్నాను. ఇక్కడ 2 × d²x/dt² ప్లస్ 32x = 0. మనం ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే మనకి ఈక్వేషను డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్కి రిలేటెడ్గా ఉంది. అక్కడ ఏం చెప్పాను నేను, d²x/dt² ప్లస్ ω²x = 0 అని చెప్పాను. సో అదే రాసుకుంటున్నాను ఇక్కడ. బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ SHM, SHM ఈజ్ గివెన్ బై, మనకేం తెలుసండి ఇక్కడ d²x/dt² ప్లస్ ω² x = 0. ఇది మనకున్న ఫార్ములా. మనం ఒకసారి మనకి ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేద్దాం. d²x/dt² ప్లస్లో d²x/dt² ఉంది, కానీ ఇక్కడ ఏముంది, దాని ముందు 2 ఉంది, అంటే ఇక్కడ మనకి 2 ఉండకూడదు. నెక్స్ట్ ω² ప్లస్ ఎంత ఉంది, ఇక్కడ 32 ఉంది, x ప్లేస్లో x ఉంది, 0 ప్లేస్లో 0 ఉంది. సో ఈక్వేషన్ కన్సిడర్ అయింది, కానీ ఎక్కడ కన్సిడర్ అవ్వలేదు, మనకి 2 దగ్గర మనకి కోయిన్సిడెంట్ అవ్వలేదు. అందుకని నేనేం చేస్తాను అంటే బోత్ LHS అండ్ RHS ఐఎమ్ డివైడింగ్ విత్ 2. LHSని RHSని నేను 2 తోటి డివైడ్ చేస్తున్నాను. సో అప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఇక్కడ మనకి 2/2 × d²x/dt² ప్లస్ 32 × x/2 = 0/2. 0/2 is nothing but 0. No need to write again. So d²x/dt² ప్లస్ 2 1s 2 16s ప్లస్ 16x = 0. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ ఈ d²x/dt² ప్లేస్లో d²x/dt² ఉంది, ω² ప్లేస్లో 16 ఉంది, x ప్లేస్లో x ఉంది. కానీ ఇక్కడ మనల్ని ఏమడిగారు, ఇక్కడ టైం పీరియడ్ T అడుగుతున్నారు. సో టైం పీరియడ్ T కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒమేగాకి టైం పీరియడ్కి రిలేషన్ కావాలి. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను యాంగులర్ వెలాసిటీకి టైం పీరియడ్కి. సో వీ నో దట్ ω² by comparing we got ω² = 16. సో ω = 4. ఒమేగా అంటే మనకి ఏం తెలుసండి, ఇక్కడ 2π/T. 2π/T = 4. Now T = 2π/4. 2 1s 2 2s. So T = π/2 seconds. Here pi is nothing but 3.14. So time period T = π/2 seconds or 1.57 seconds. That's it. ఇది మనకి ప్రాబ్లం. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ సెకండ్ ప్రాబ్లంలో ఏం చెప్తున్నాం, ఇక్కడ ఏ బ్లాక్ ఆఫ్ ది మాస్ 4 kg is hangs from a spring of the spring constant K. ఒక 4 kg బ్లాక్ తీసుకున్నాడండి. దీన్ని ఏం చేస్తున్నాడు అంటే ఒక స్ప్రింగ్కి కనెక్ట్ చేస్తున్నాడు. దానికి స్ప్రింగ్ కాన్స్టెంట్ 400 meters అన్నాడు. ది బ్లాక్ ఈజ్ పుల్డ్ డౌన్ త్రో 15 centimeter బిలో. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఈ బ్లాక్ని ఏం చేస్తున్నాడు, ఇక్కడ కంప్లీట్గా పుల్ చేస్తాడు. ఎంత పుల్ చేస్తాడు, ఇక్కడ 15 centimeter అని చెప్తున్నాడు. ఎప్పుడది, ది బ్లాక్ ఈజ్ 10 centimeter అబౌవ్ ది ఈక్విలిబ్రియం పొజిషన్. ఇనిషియల్గా బ్లాక్ అనేది ఏంటంటే 10 centimeter ఉంది ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి, ఓకేనా. అయితే above the what is the kinetic energy when the block is 10 centimeter above the equilibrium. బాడీ అనేది మనకి 10 centimeter above the equilibrium లో ఉంటే అంటే ఈక్విలిబ్రియంకి అబోవ్ అంటే ఇలా ఆసిలేట్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ
అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంతో అడుగుతున్నాడు. ఫస్ట్ ఇచ్చే టర్మ్స్ రాసుకోండి. ఇక్కడ గివెన్ మాస్ ఈక్వల్ టు 4 kg, k ఈక్వల్ టు 400 న్యూటన్ పర్ మీటర్, ఇది పుల్డ్ త్రో 15 సెంటీమీటర్ అన్నాడు. ఇక్కడ మనకి 2 డిస్టెన్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఈ 2 డిస్టెన్స్ వాల్యూస్లో మనకి యాంప్లిట్యూడ్ మ్యాచ్ జోన్ డిస్ప్లేస్మెంట్ ఉంది, యాంప్లిట్యూడ్ అవుతుంది. సో మ్యాచ్ జోన్ డిస్ప్లేస్మెంట్ దేనికి ఉంది? ఇక్కడ 15 సెంటీమీటర్కి ఉంది. సో 15 సెంటీమీటర్కి ఉంది కాబట్టి ఇక్కడ మ్యాచ్ జోన్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈక్వల్ టు 15 సెంటీమీటర్ అండ్ x ఈక్వల్ టు 10 సెంటీమీటర్. We know that kinetic energy of the particle in simple harmonic motion is given by k equal to half into m into omega square into a square minus x square. Half into m into omega square into a square minus x square. Half m omega square ఇక్కడ ఉందండి. ఇక్కడ omega square అంటే మనకి small m into omega square is nothing but k. So half into k into a square minus x square. Since k equal to m into omega square. So 1/2 into k వాల్యూ ఎంత అంటే ఇక్కడ 400 ఇచ్చారు. ఇంటూ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే యాంప్లిట్యూడ్ డిస్ప్లేస్మెంట్ సెంటీమీటర్లు ఇచ్చాడు, మనం కంపల్సరీగా మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను డైరెక్ట్గా ఏంటంటే రాస్తున్నాను. ఇక్కడ ఏ 15 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 10 హోల్ స్క్వేర్ ఇంటూ సెంటీమీటర్. సెంటీ అంటే 10⁻². మరి హోల్ స్క్వేర్లే కదా రెండు, రెండింటి కామన్గా 10⁻² హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 1s 2 200s. సో 200 ఇంటూ 225 మైనస్ 100 ఇంటూ 10⁻⁻4. సో 200 ఇంటూ 225 మైనస్ 100 దట్ ఈస్ 125 ఇంటూ 10⁻⁻4. 200 ఇంటూ 125 ఇంటూ 10⁻⁻4. 200 2 zeros ఇక్కడ ఉన్నటువంటి 10⁻⁻4 అనేటువంటి 2 క్యాన్సిల్ అవుతాయి, రిమైనింగ్ 10⁻⁻2 ఉంటుంది. సో రిమైనింగ్ 2 ఇంటూ 125 దట్ ఈస్ 250. 250 ఇంటూ 10⁻⁻2 that is 2.5 joules. So when the block is pulled through 15 centimeter below and released, but the kinetic energy when the block is at 10 centimeter above the equilibrium is 2.5 joules. These two problems are very important models, and also we have to practice thoroughly.